శంభో శంకర! చక్రవర్తి, వీళ్ళిద్దరూ కలిసి నిన్ను కిడ్నాప్ చేసి నీ చేత ఆస్తి రాయించుకోవడానికి ప్లాన్ వేశారు. No, she is under memory loss. ఫాదరు, ఒరే కుయా, లాగిచ్చు, ఉల్లిబాటు లాగిచ్చు. నువ్వు ఉండు బాసు. ఫాదరు, ఫాదరు, ఏంటి ఫాదర్ ఇది? ఏడుస్తున్నాడు ఫాదరు. నా లవ్ గుర్తొచ్చింది. లవ్ గుర్తు? నీ మొహానికి ఒక లవ్ కూడానా? నిన్ను లవ్ చేసిందంటే అదేదో తెంగారు బుజ్జయి ఉంటది. ఫాదరు, నన్నేమన్నాను? నా లవర్నేమన్నా అన్నావంటే ఊరికే లేదు. ఫాదరు, అంట ఒక్కసారి కాదు, 100 సార్లు అంట, 1000 సార్లు అంట. నా ఇష్టంరా. ఫాదరు, ఆగు, పోరా, మృణాలి, మృణాలి. వీడు మన లవ్ గురించి చీప్ గా కామెంట్ చేస్తున్నాడు. ఏం చేయమంటావు? ఏం చేయమంటావు చెప్పు. మృణాలి, మృణాలిని మృణాలిని అంటాడేంటీడు? ఆవిడేగా మా ఫాదర్కి ఏకైక లవరు. మరి చెప్పడే, మరి చెప్పడే. ఏం చేస్తావు? చెప్తే ఏం చేస్తావు? మృణాలను తీసుకొచ్చి పెళ్లి చేస్తావా? చెప్పా, పెళ్లి చేస్తావా? నీ పెళ్లి చేస్తా, సొత్తా ఉండు. మృణాలని, మృణాలని, ఏంటి ఫాదర్ ఇది? మృణాలని, అలవాటు లేకుండా ఏంటి ఫాదర్ ఇది? మృణాలని. ఆ మృణాలని వీడికొకప్పటి లవరా. చాలు, ఆ క్లూ చాలు. క్లూ, క్లూ. నాకర్థం కానిదల్లా ఒకటే, నేను హిమాలయాలకు వెళ్ళాను అని చెప్పింది కేవలం ఈ హవేలీలో వాళ్లకు మాత్రమే. బయట ఎవ్వరికీ ఈ విషయం తెలీదు. అలాంటిది ఎవడో కోన్కిస్కాగాడొచ్చి నాకు హిమాలయాల్లో హితబోధ చేసిన స్వామీజీని అంటూ హవేలీలోకి ఎలా దిగబడతాడు? నేను చెప్పిన కథ వాడెవడికో ఎలా తెలిసింది? ఖచ్చితంగా ఎవరో హవేలీ వాళ్లే అతనికి చెప్పుండాలి, అవునా? డౌట్ లేదు, ఇది ఈ ఇంటి దొంగ పనే. అదెవరో తెలుసుకోవాలి. రాజావారి మీద నీకు అనుమానమా? చచ్చా, ఆయన పిచ్చి మహారాజు. నా తల్లో పూలదండ పెట్టమంటేనే మొహమాట పడుతూ గంటసేపు మెలికలు తిరిగారు. మరైతే మాధురి మీద నీకు అనుమానమా? మాధురి, ఇప్పుడెలా ఉంది? పర్వాలేదా? మరీ ఇబ్బందిగా ఉంటే చెప్పు. పాపం, దగ్గడానికే మాధురికి టైం సరిపోవడం లేదు. ఇక ఇలాంటి పనులెందుకు చేస్తుంది? అయినా తను చావుకి దగ్గర పడ్డ మనిషి. మాధురి గురించి తప్పుగా ఆలోచిస్తే పాపం తగులుతుంది. మరి మీ ఇద్దరి కోడళ్ళు వాళ్ళని అనుమానిస్తున్నావా? వాళ్లకంత దమ్మే ఉంటే తమ కాపురాన్ని ఎప్పుడో చక్కదిద్దుకునేవాళ్లు. అవే నేను ముక్కలు చేసి ఆస్తులు పంచుకునేవాళ్లు. మరి ఆ ఇంటి దొంగ ఎవరంటావు? రాజ్కుమారా? చచా, ఆ బండాడా ఆకారానికి ఏనుగులా ఉంటాడు కాని
నేను గట్టిగా చూస్తే పిల్లిలాగా పాక్కుంటూ పోతాడు. నా ఉప్పు తిని పెంచుకున్న శరీరం అది. నాకు కలలో కూడా వాడు ద్రోహం చేయడు. అందరి పేర్లు చెప్పేశాను, కానీ ఎవరు కాదంటావు? లేదు శశి, ఇది ఖచ్చితంగా ఇంటి దొంగ పనే, అనుమానం లేదు. ఇక మిగిలింది అనుమానించాల్సింది ఒక్కర్నే, నీ ముద్దుల కొడుకు సందీప్ని. సందీప్ తప్ప నువ్వు అనుమానించటానికి ఇంకెవ్వరూ మిగల్లేదు. ఇంకెవ్వరూ లేరు. ఆ అవసరం కూడా ఎవరికీ లేదు. ఇంత ముందు కూడా సందీప్ నిన్ను కిడ్నాప్ చేయించాడు. అప్పుడు కూడా చక్రవర్తినే వాడుకున్నాడు. ఆస్తి రాసిమ్మంటూ నిన్ను ఫోర్స్ కూడా చేశాడు. అమ్మా, సైన్ చేసేయమ్మా. ఆ డాక్యుమెంట్స్ మీద సైన్ చేసేయి. ఇప్పుడు కూడా చక్రవర్తిని అడ్డు పెట్టుకొని నిన్నెత్తుకెళ్లే ప్లాన్ వేశాడు. ఆస్తి రాయించుకోటానికే. నీ హిమాలయాల కథని తనకు అనుకూలంగా వాడుకొని నీ నోరు నొక్కేశాడు. ఇదంతా సందీప్ పనే. మరి అలాంటప్పుడు ఆ స్వామీజీ ఎవరో తెలుసా అంటూ సందీప్ ఎందుకు చెప్పేబోయాడు? అది కూడా నాటకం. నాటకంలో అంతర్నాటకం. చెప్పబోతున్నట్టు యాక్ట్ చేశాడు. తన మీద అనుమానం రాకూడదని. చెప్పనిస్తే నీకు నష్టం, నీ గుట్టు బయటపడుతుంది. సో ఎలాగో నువ్వు అడ్డుపడతావని తెలిసి అలా తెలివిగా డ్రామా ఆడాడు. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటావా? ఏదో ఒక విధంగా సందీప్ నీ చేత ఆస్తి రాయించుకోవాలనుకుంటున్నాడు. నీకు ఆస్తి ట్రాన్స్ఫర్ చేయాలనిపిస్తే నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయి. అంతేకాని వీళ్ళెవరికి ఇవ్వడానికి నేను ఒప్పుకోను. చచ్చా, అసలు వాడు నా కడుపున పుట్టిన కొడుకేనా? కన్న తల్లి అన్న గౌరవం, ప్రేమ, ఆపేక్ష లేకుండా నా మీద ఇంతలా దౌర్జన్యం చేస్తాడా? ఛ! చెప్పే కదా, సందీప్ అసలు నీ కడుపున పుట్టాల్సిన వాడే కాదు. వదిలిపెట్టను. వాణ్ణి నేను అస్సలు వదిలిపెట్టను. మృణాల్ని ఎక్కడికి? సందీప్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తావు? ఎందుకిలా రౌడీయిజం చేస్తున్నావని వాణ్ణి నిలదీస్తాను. నాకు సంబంధం లేదు, నేను చేయించలేదు అంటాడు. ఎందుకంటాడు? నా కళ్ళతో నేను చూశాను కదా. అయితే మాత్రం ఎందుకు ఒప్పుకుంటాడు? ఒప్పుకుంటే నువ్వు ఊరుకుంటావా? మెడపట్టుకుని బయటకు గంటేవో. ఖచ్చితంగా తరివేస్తాను వాణ్ణి. అందుకే అబద్ధం చెప్పి తప్పించుకుంటాడు. ఏమని అబద్ధం చెప్తాడు? ఏముంది, ఇదంతా ప్రతాపు శశిరేఖ చేస్తున్నారు, వాళ్లే ఇంటి దొంగలు అంటాడు. నమ్మేస్తావా? మమ్మల్ని తరివేస్తావా?
అలా ఎలా తరిమేస్తాను? వాడికి మీరంటే పడదు కాబట్టి తప్పు మీ మీదకి తోస్తాడు. నేనెలా నమ్ముతాను? మరేం చేస్తావ్? హద్దులు దాటి రెచ్చిపోతున్న నీ కొడుకుని ఎలా కంట్రోల్లో పెట్టుకుంటావ్? వదిలేస్తే ఇంకా ఇంకా రెచ్చిపోతాడు. ఈ రోజు ఆ చక్రవర్తిని అడ్డు పెట్టుకున్నాడు. రేపటి రోజు తానే డైరెక్ట్గా రౌడీజం చేస్తాడు, తెగిస్తాడు. నో, కథ అంతవరకు రాదు. తాడో పేడో ఇప్పుడే తేల్చేస్తాను. వాడో నేనో హవేలీలో ఒక్కరే ఉండాలి. నిజంగా అంటున్నావా? ముమ్మాటికి. ఇక వీడి తలనొప్పి నేను భరించలేను. మారతాడేమో నెమ్మదిగా చెప్పి చూద్దామనుకున్నాను. గీత దాటిపోయాడు. అమ్మ ఏం చేస్తుందిలే, సాధు జంతువు అని అనుకుంటున్నట్లున్నాడు. చూపిస్తాను. నా తడాక ఏంటో వాడికి నేను చూపిస్తాను. ఫినిష్. మరికొద్ది క్షణాల్లో ఈ తల్లి కొడుకుల బంధం తెగిపోతుంది. పిచ్చోడా, నేను చెప్పేది విను. ఆ శశిరేఖ ప్రతాప్ మీ అమ్మని రోబోలా చేసి ఆడిస్తున్నారు. మీ అమ్మని అడ్డం పెట్టుకొని నీతో ఫైట్ చేస్తున్నారు. మీ అమ్మకు గతం గుర్తులేదు. షీఈస్ అండర్ మెమరీ లాస్. ఇంకోసారి ఇలా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదు. చూడు, రూపా ప్రియాంకలు కూడా నా కోడళ్లే, నా వాళ్లే. గుర్తుపెట్టుకో. ఇంకొకసారి ఇలా అడ్డం పడ్డావనుకో, నువ్వు డాక్యుమెంట్స్ మాత్రమే చింపేశావు. నేను మన బంధాన్నే తెంపేస్తాను. జాగ్రత్త. ఎస్, ఖచ్చితంగా అమ్మ ప్రవర్తనలో ఏదో తేడా కనిపిస్తుంది. నాన్నగారి కాళ్ళకు దండం పెట్టడం ఏంటి? అబ్సర్డ్. ఇది ప్రపంచంలో 8వ వింత. ఇప్పుడు పైగా ప్రాణంలా చూసుకునే నన్ను అవమానిస్తోంది, అనుమానిస్తోంది, ఏడిపిస్తోంది. సంథింగ్ ఈజ్ రాంగ్ సమ్వేర్. నిజంగానే అమ్మకు గతం గుర్తుండుండదు. ఎవరో వెనకాలుండి అమ్మనిలా ఆడిస్తున్నారు. ఎవరో ఏంటి? ప్రతాప్, శశిరేఖలు. అనుమానమే లేదు. ఈ నిజాన్ని అమ్మకు చెప్పి వాళ్ళ కంట్రోల్ నుంచి అమ్మను బయటికి తీసుకురావాలి. అమ్మను రక్షించుకోవాలి. అమ్మతో మాట్లాడాలి. ఎస్, అమ్మతో మాట్లాడాలి.
వీడి వాలకం చూస్తుంటే ఎప్పుడు నన్ను చంపి ఆస్తి లాగేసుకుందావా అని చూస్తున్నట్లే ఉంది. అమ్మ నన్ను బందిపోటును చూసినట్టు చూస్తోంది. కన్న కొడుకుని అన్న ప్రేమ తన మొహంలో ఏ కోసన కనిపించటం లేదు. నాలో ఉన్న కన్న ప్రేమని పక్కకు పెట్టి వీడితో కఠినంగా డీల్ చేయాలి. జాలి చూపించకూడదు. ఎలాగైనా సరే మా అమ్మ ప్రేమను మళ్ళీ పొందాలి. మా అమ్మకి గతాన్ని గుర్తొచ్చేలా చేయాలి. చిన్నరాజావారు ఆవేశంగా ఎక్కడికో బయలుదేరినట్టున్నారే. నీ దగ్గరికే అమ్మా. నా దగ్గరికా? అవునమ్మా. ఎందుకంటే అది నా పీక పిసికి చంపేయడానికి, నా ప్రాణం తీయడానికి, అమ్మా. నా మెళ్ళో ఓ తాడు బిగించి ఉరిపోసుకున్నాను అని లోకాన్ని నమ్మించడానికి. హ, నాతో నీకున్న అవసరం అంతే గదా? నాతో నీకున్న పని అదే గదా? నీకు కావాల్సింది నా చావే కదా? అమ్మా. రే, 9 నెలలు మోసి చావుకి తెగించి నిన్ను కన్నాన్రా. నా రక్త మాంసాల్ని పంచిచ్చాన్రా నీకు. రాక్షసులు కిరాతకులు కూడా అమ్మని గౌరవిస్తారు, అమ్మ కోసం ప్రాణమిస్తారు. కాని అమ్మ ప్రాణం తీయాలి అనుకునే కిరాతకుణ్ణి నిన్నే చూస్తున్నాను. నా పేరు మీద ఇన్ని కోట్ల ఆస్తి ఉందని ముందే తెలుసుంటే నా కడుపులో ఉన్నప్పుడే నన్ను చంపేసేవాడివేమో. అవునా? అంతేనా? ఎవరెవర్నో అడ్డం పెట్టుకొని ఏవేవో ప్లాన్లు వేసి నన్ను చంపడానికి ట్రై చేయనక్కర్లేదు. కమాన్, నీ ముందే నిలబడ్డాను. చేతిలో ఎలాంటి ఆయుధం లేకుండా నిలబడ్డాను. ఎదురు తిరగను, గొడవ పెట్టను. చంపే ఈ కోట్ల ఆస్తికి వారసుడివైపోవచ్చు. ఈ ఆస్తినంతా నీ తాగుడికి తిరుగుడికి తగలయ్యొచ్చు. అడ్డుపడేవాళ్ళుండరు, అడిగేవాళ్ళు ఉండరు. చంపేరా. రే, ఆస్తి కోసం కన్న తల్లి మీద దౌర్జన్యం చేస్తున్నావు. సిగ్గుగా అనిపించటం లేదు? తప్పుగా అనిపించటం లేదు? ఛ, అయ్యో అనిపించటం లేదా? లేదు. అస్సలు అనిపించడం లేదు. ఏమాత్రం అనిపించడం లేదు. అనిపించదు కూడా. ఎందుకంటే నాదంతా మా అమ్మ పోలిక కాబట్టి. నాలో ప్రవహిస్తుంది మా అమ్మ రక్తమే కాబట్టి. గుర్తుకు తెచ్చుకో. బాగా గుర్తు తెచ్చుకో. పాత కథను తవ్వి ఈ ఆస్తి నీ చేతికి ఎలా వచ్చిందో, ఏం చేస్తే వచ్చిందో గుర్తుకు తెచ్చుకో. గుర్తొచ్చిందా? గుర్తొచ్చిందా? ఈ ఆస్తి నీ తాతలు ముత్తాతలు సంపాదించి నీకు ఇవ్వలేదు. నీ అమ్మ అమ్మమ్మ వారసత్వంగా నీకు కట్టబెట్టలేదు. నువ్వేమీ చెమటోర్చి సంపాదించి కూడబెట్టలేదు. కట్టుకున్న మొగుడు మీద దౌర్జన్యం చేసి నమ్మి నీ ఇంటి కోడలుగా వచ్చిన రూపను బెదిరించి అన్యాయంగా, అక్రమంగా, కిరాతకంగా, రాక్షసత్వంతో లాక్కున్నావు. బలవంతంగా లాక్కున్నావు. ప్రాణాలు తీస్తానని వెంటబడి లాక్కున్నావు. అప్పుడు నీకు సిగ్గుగా అనిపించలేదు.
తప్పుగా అనిపించలేదు, బాధగా అనిపించలేదు. నేను కూడా ఇప్పుడు నీ అడుగుజాడల్లోనే నడుస్తున్నాను. అమ్మ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నాను. తల్లికి తగ్గ కొడుకును అనిపించుకోవాలనుకుంటున్నాను. తల్లిని మించిపోవాలనుకుంటున్నాను. తప్ప నేను చేసే తప్ప? కమాన్, స్పీక్ అవుట్. నిజంగానే రాజావారి మీద నేను దౌర్జన్యం చేశానా? ఈ ఆస్తిని నేను బలవంతంగా లాక్కున్నానా? నిజంగానే అమ్మ గతం గుర్తులేదు. గుర్తుంటే వెంటనే రియాక్ట్ అయ్యేది. నేను ఇలా మాట్లాడినందుకు మెడబట్టి బయటికి గంటేసేది. పాపం ఇబ్బంది పడుతోంది. తన గతం తెలుసుకొని నమ్మలేక బాధపడుతోంది.